నమో తస్య భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్య. ఇవాళ నేను ఒక జాతక స్టోరీ చెప్పబోతున్నాను. అయితే ఒకరోజు అందరు మాంక్స్ ఆనందం గురించి మాట్లాడుకుంటుంటారు అనమాట. ఈ బుద్ధుడి కోసం లైఫ్ అంతా రినౌన్స్ చేసి వచ్చి బుద్ధుడు పక్కకే ఉన్నాడు కదా అని చెప్పి అంటారు. అని మాట్లాడుకుంటుంటే బుద్ధుడు వచ్చి దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలిసి చెప్తారు అనమాట. ఈ లైఫ్లోనే కాదు, పాస్ట్ లైఫ్లో కూడా ఆనందుడు నన్ను సేవ్ చేసిండు, ఉప్పలవన్న కూడా సేవ్ చేసింది అని చెప్పి చెప్తారు అనమాట. స్టోరీ ఏం చెప్పమని చెప్పి అందరు మాంక్స్ బుద్ధుడిని అడిగితే అప్పుడు బుద్ధుడు స్టోరీ చెప్తారు అనమాట. అయితే ఒకరోజు ఒక గోల్డెన్ స్టాండ్ ఉంటుంది. అయితే దానికి ఒక సిస్టర్ అంటే ఒక బ్రదర్ ఉంటారు. అయితే ఈ స్టాలియన్కి ఓల్డ్ పేరెంట్స్ ఉంటారు. ఒకరోజు ఫుడ్ వాటికి వెళ్ళడానికి వెళ్తుంటే ఒక హంటర్ చూస్తాడు అనమాట. చూస్తే ఏమవుతుందంటే ఇట్లా ఇంతమంది ఉన్నారు కదా, 8,000 డియర్స్ని రూల్ చేస్తారు మళ్ళీ అని చెప్పేసి వెళ్ళి వాళ్ళ సన్కి చెప్తారు అనమాట. నేను ఇట్లా హంటర్ని 100 నుండి ఉండట్లేదు, నేను వేరే జాబ్ చూసుకుంటా, కాబట్టి నువ్వు నా ప్లేస్కి వచ్చి నువ్వు ఈ గోల్డెన్ డియర్ గురించి ఎవరన్నా అడిగితే నువ్వు చెప్పు అని చెప్పి వీళ్ళ సన్కి చెప్తారు అనమాట. అయితే ఒకరోజు ఖేమాకి ఒక డ్రీమ్ వస్తుంది అనమాట. ఒక గోల్డెన్ స్టాలియన్ ఒక డిస్కోర్స్ చెప్తుంటే వింటుంటే మధ్యలో ఊరుతారు అనమాట. అయితే ఎవరికైనా చెప్తే గోల్డెన్ స్టాలియన్ ఇట్లా నాకు డ్రీమ్ వచ్చిందంటే క్రేజీగా అనుకుంటారు. కాబట్టి వెళ్ళి రాజుకి ఏమని చెప్తారంటే నాకు ఒకటి తెచ్చి పెట్టవా అని చెప్పి ఇట్లా స్టాలియన్ కాదు గోల్డెన్ది అని చెప్పి చెప్తారు అనమాట. అయితే అందరినీ హంటర్స్ మొత్తం సిటీ హంటర్స్ అందరినీ గ్యాదర్ చేసి ఇట్లా చెప్తారు అనమాట. చెప్తే నాకు తెలుసు అని చెప్పి వాళ్ళ సన్ అంటే సరే ఎక్కడుందో నేను పట్టుకురా అంటే నాకు లొకేషన్ అంతా తెలుసు, నేను మొత్తానికి నా సెల్ఫ్ చూడలే కానీ మా ఫాదర్ చూసిండు, మా ఫాదర్ నాకు చెప్పిండు అని చెప్పి చెప్తే సరే అని చెప్పేసి ఈయన వెళ్ళి అది పెడుతుంటాడు. నీళ్ళ దగ్గరకు వస్తుంటారు. కాబట్టి ఆ నీళ్ళ దగ్గర ట్యాప్ పెడితే ఇట్లా నీళ్ళు తాగుదాం అనుకుంటే కాళ్ళు దాంట్లో పట్టుకుంటే ఏమవుతుందంటే ఇట్లా మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా అయింది అని చెప్తే అందరూ ఏం నీళ్ళు కాకుండా ఉరుకుతారు, మళ్ళీ దెబ్బలు తాగించుకుంటారు కదా అని చెప్పేసి నీళ్ళు తాగుతారు అనమాట. నీళ్ళు తాగినట్టు చేసి అందరు నీళ్ళు తాగుతారు. నీళ్ళు తాగినాక వెళ్తుంటారు అనమాట. అయితే ఎంత గట్టిగా అన్నా కూడా అది పోవట్లేదు, అది తాళం పోవట్లేదు. కాబట్టి అప్పుడు చెప్తారు అనమాట అందరూ ఊరుకండి డేంజర్ ఉంది అని చెప్తారు అనమాట. అప్పుడు అందరూ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ బ్రదర్ ఇంకా సిస్టర్ ఏమో వెతుక్కుంటూ వస్తారనమాట. ఆడ ఎడ్జ్ ఆఫ్ ద ఫ్లీ ఆడ కనబడితే ఏమైందో ఒకసారి చూడాలి అని చెప్పేసి చూస్తారనమాట. చెప్పి ఇద్దరు వెళ్తారు. వెళ్ళి ఆడనే ఉంటారనమాట. ఆ హంటర్ వస్తుంటే ఇద్దరు భయపడతారు. వెళ్దామని చెప్పి ఇట్లా ప్లాన్ చేసుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు మా బ్రదర్ లేకుండా ఎట్లుంటాము అని చెప్పేసి ఆడనే ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరు అని ఆ హంటర్ అడిగితే మా బ్రదర్ ఇంకా సిస్టర్ ఎప్పుడు నాతోటి ఉంటారట అని చెప్పి అంటే సరే అని చెప్పి వదిలిపెడతారు. నేను వదిలిపెట్టాలని నేను చూసినా అని చెప్పి ఎట్లా రాజుకి ప్రూఫ్ ఇవ్వాలి అంటే ఇగో చూడు నా ఈ గోల్డెన్ ఫ్లవర్ తీసుకొని రోజు డిస్కోర్స్ చెప్తా, ఆ డిస్కోర్స్ నువ్వు వెళ్ళి రాజు ఇంకా రాణికి చూపి అని చెప్పి చెప్తారు అనమాట. అట్లానే రోజు ఇట్లా రోజు డిస్కోర్స్ చెప్తుంటే రోజు ఇట్లా చేయడం చెప్తుంటాడు ఈ హంటర్. అయితే బుద్ధుడు ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏమంటాడంటే రాజు ఏమో సారిపోత, క్వీన్ ఏమో ఖేమ, బ్రదర్ ఏమో ఆనంద, సిస్టర్ ఏమో ఉప్పలవన్న, మళ్ళీ గోల్డెన్ స్టాలియన్ ఏమో నేను అని చెప్తాను అనమాట. ఈ స్టోరీ మీనింగ్ ఏంటిదంటే ఆనందుడు ఎప్పుడు బుద్ధుడితో ఉంటాడు కాబట్టి